ఫస్ట్ టెక్ న్యూస్ 2035 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 26, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక క్రేజీ డీల్ అయితే ఉంది. 15,000 రూపాయల దగ్గర మీరు ఫోన్ చూస్తున్నారు అనుకోండి, 15,819 రూపాయలు, ఎగ్జాక్ట్గా 15,819 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ 22,000 దగ్గర లాంచ్ అయింది. నేను ఎప్పుడు చూసినా ఇది 18,000-19,000 అట్లా అయితే ఉంటుంది, ఒకవేళ మనం సేల్లో కొనాలన్నా కానీ. ఇప్పుడు ఇది మీకు నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 16,999కి వస్తుంది. దీని మీద 1,180 రూపాయలు ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది. 15,819 రూపాయలకి బెస్ట్ ఫోన్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. మీకు రియల్మీ P3 Pro స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. ఆ ప్రైస్లో మీకు 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అయినా కానీ ఫోన్ చాలా స్లిమ్ అనిపిస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లే కాదు, 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా OISతో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా IP68-69 రేటింగ్తో కూడా వస్తుంది. ఈ ఫోన్ చాలా మంచి ఫోన్, చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది. ఒక మీ బడ్జెట్ 15,000-16,000 మధ్యలో అయితే ఒక మంచి ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీరు చెక్ చేయొచ్చు. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది. దీని కంప్లీట్ వీడియో మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అది కార్డ్స్లో పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా న్యూస్ దగ్గర ఫస్ట్ వచ్చేసరికి క్వాల్కామ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5. పేరు 8 Elite Gen 5 ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ పేరు. సో ఇది అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి మళ్ళీ ఇండియాలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, గోవాలో కండక్ట్ చేశారు. దీనిలో మళ్ళీ OnePlus వాళ్ళు, Xiaomi వాళ్ళ ఫోన్స్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. మేము కూడా ఈ ప్రాసెసర్తో ఫోన్ చేస్తున్నాం అన్నట్లుగా. OnePlus వచ్చేసరికి OnePlus 15, Xiaomi వచ్చేసరికి Xiaomi 17 తీసుకొని వచ్చారు. Xiaomi 17 సిరీస్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. అండ్ ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 17, 17 Pro, 17 Pro Max మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేశారు. 17 Pro, 17 Pro Max చూస్తే మీకు బ్యాక్ సైడ్ సపరేట్ ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేకి సపరేట్ ఒక కేస్ ఇస్తున్నారు. మళ్ళీ కేసు 3,000 రూపాయలు పెట్టారు. ఆ కేసు మీరు పెట్టుకుంటే రెట్రో గేమింగ్ కేసు దీని పేరు. మనం పాతకాలంలో గేమ్స్ ఆడడం, వీడియో గేమ్స్ ఆడడం మీకు గుర్తుండే ఉంటుంది. అట్లాంటి గేమ్స్ మీరు ఈ కేసు యూస్ చేసి ఆడుకోవచ్చు. చిన్న చిన్న గేమ్స్ లైక్ యాంగ్రీ బర్డ్స్ కానీ, స్నేక్ గేములు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటి గేమ్స్ అయితే మీరు కేసు యూస్ చేసి ఆడొచ్చు. ఈ కేసు కూడా ఛార్జింగ్ అయితే ఉంటుంది. దానిలో 200 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ పెడితే దాని 40 days వరకు ఆడుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది కంపెనీ. ఇది చూడడానికి అయితే డిఫరెంట్గా అయితే ఉంది కాన్సెప్ట్ అయితే. అండ్ ఈ స్క్రీన్ ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికే కాదు, దానిలో మీరు చాలా పనులు చేయొచ్చు. మీకు నోటిఫికేషన్ వచ్చినా కనిపిస్తూ ఉంటాయి, కాల్స్ వచ్చినా కనిపిస్తూ ఉంటాయి. కెమెరాస్, బ్యాక్ కెమెరాస్, ఫ్రంట్ కెమెరాగా వాడుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. కొన్ని యాప్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. ఇప్పుడు మీ కార్స్ ఉంటాయి కదా, కార్స్ సంబంధించిన యాప్స్ వాళ్ళు చూపించారు. కొన్ని యాప్స్ మనకి ఇండియాలో ఏమేమి పనిచేస్తామో తెలియదు. సో ఈ కొన్ని యాప్స్ కూడా మనం బ్యాక్ స్క్రీన్లో అయితే యూస్ చేయొచ్చు. ఇది కొంచెం స్పెషల్. Xiaomi 17 Pro, 17 Pro Maxలో బేస్ మోడల్ 17 మాత్రం నార్మల్గానే ఉంది ఫోన్. ఏం బ్యాక్ సైడ్ మీకు ఇట్లాంటి డిస్ప్లేలు అయితే ఏమి ఉండవు. మొత్తం అన్ని ఫోన్స్లో మీకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. అన్ని 1.5K డిస్ప్లేతో వస్తున్నాయి. అన్నిట్లో బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్, వైడ్ యాంగిల్, పెరిస్కోపిక్, టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయి. ఏం చేంజ్ అయితే ఉండదు. బ్యాటరీ కెపాసిటీ, స్క్రీన్ సైజెస్ చేంజ్ అవుతాయి. అండ్ బ్యాక్ సైడ్ డిస్ప్లే ప్రో మోడల్స్, ప్రో మ్యాక్స్లో అయితే ఉంటాయి. వీటి స్పెక్స్ మీకు స్క్రీన్ అయితే కనిపిస్తున్నాయి. డీటెయిల్గా వెళ్ళట్లా నేను. మనం ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రైజెస్ విషయానికి వస్తే 17 వచ్చేసరికి 55,000 రూపాయల దాకా పెట్టారు. 17 Pro వచ్చేసరికి 62-63,000 దాకా ఉంది. 17 Pro Max వచ్చేసరికి 74,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో ఈ 3 ఫోన్స్లో నాకు తెలిసి ఇండియాకి 17 రావచ్చు, 17 Pro కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. Pro Max రాకపోవచ్చు. దీంతోపాటు చైనాలో Xiaomi Pad 8 కూడా లాంచ్ చేశారు. Xiaomi Pad 7 ఇండియాకి వచ్చింది. సో Pad 8 కూడా వస్తుంది. 8 Pro 2 లాంచ్ చేశారు అక్కడ. 8 వచ్చేసరికి 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 8 Pro వచ్చేసరికి 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. నాకు తెలిసి 8 Pro రాదు ఇండియాకి 8 రావచ్చు. 8S Gen 4 ప్రాసెసర్తో 27,000 లోపు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇది ఇండియాలో. ఇంకా OnePlus 15 ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు డిజైన్ మొత్తం చేంజ్ అయిపోయింది. OnePlus 13s లాగా OnePlus 15 కనిపిస్తుంది. ఈసారి OnePlus మోస్ట్లీ గేమింగ్ మీద ఫోకస్ చేయబోతున్నారు, అర్థమైపోతుంది. మొత్తం గేమింగ్ సంబంధించే ఫీచర్స్ బయటకు వస్తున్నాయి. 165Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతుంది. అండ్ వీళ్ళు ఒకటి సపరేట్గా చిప్ యాడ్ చేస్తాం అని కొంతమంది అంటున్నారు, లేకపోతే కెర్నల్ సాఫ్ట్వేర్ లెవెల్లో ఆప్టిమైజేషన్ చేస్తారని కొంతమంది. ఎగ్జాక్ట్ దీని గురించి తెలియదు కానీ వీళ్ళైతే ఫెంగ్చి గేమింగ్ కోర్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేయబోతున్నారు. ఇది CPU, GPU, NPU మీద ఒక 20% లోడ్ అయితే తగ్గిస్తుంది. ఇంకా మీరు 165Hz గేమింగ్ ఆడడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఫేక్ ఫ్రేమ్స్ని యాడ్ చేసి ఫ్రేమ్స్ని బూస్ట్ చేయడం ఇట్లా చేస్తుంటుంది అనమాట. మోస్ట్లీ గేమింగ్ మీద ఫోకస్ చేసినట్టు క్లియర్గా అర్థమైపోతుంది OnePlus 15లో. మరి చూద్దాం ఏమేమి ఫీచర్స్తో OnePlus 15 వస్తుంది. ఈసారి తొందరగానే వస్తుందని కూడా రూమర్స్ ఉన్నాయి. జనవరిలో వస్తాయి కదా ఎప్పుడు OnePlus ఫ్లాగ్షిప్ సిరీస్. ఈసారి నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది చేసుకుంటే జెన్నీ రెడ్డి అడుగుతున్నారన్న, నెక్స్ట్ బిగ్ ఆఫర్స్ డేట్ చెప్పు. ఈ రకంగా ఆఫర్స్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ దసరా సేల్కి అయితే వస్తాయి. ఇప్పుడు మళ్ళీ దివాళీ సేల్ వస్తుంది. దివాళీ సేల్లో మీకు సేమ్ ఇవే ఆఫర్స్ ఉంటాయి, కొద్దిగా ఇంకా ఎక్కువ ప్రైజెస్లో వస్తాయి. ఈ ప్రైజెస్కి అయితే రావు. సో ఇది బిగ్గెస్ట్ సేల్ ఎప్పుడు చెప్తుంటాం మీకు. ఇయర్లో బిగ్ సేల్ అయితే ఇదే ఉంటుంది.
అది ఒకసారి వస్తుంది ఈ దసరా టైంలో. బిగ్ బిలియన్ డే సేల్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. బిగ్ బిలియన్ డే సేల్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో వచ్చేసరికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. ఇవి పెద్ద సేల్స్ అనమాట, పండుగ సేల్స్. ఇప్పుడు కూడా ఆఫర్లు నడుస్తూనే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయాలి, మనం వీడియోస్ పెట్టాం కదా, ఒకసారి వెళ్ళండి చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రైజెస్లో ఉన్నాయో కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి ప్రైజెస్. కొన్ని ఫోన్స్ అయితే తగ్గుతున్న అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు రియల్మీ తగ్గింది, నిన్న నైటే తగ్గింది ఇది. ఒకవేళ టెలిగ్రామ్ మీరు ఫాలో అవుతుంటే అది మీకు ముందే తెలుస్తుంది. అది ఇట్లా ఏమన్నా మంచి తగ్గినాయి అనుకోండి, టెలిగ్రామ్ మీకు ఎప్పుడు అప్ టు డేట్ ఇస్తూ ఉంటాం. మీ టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అయిపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. నిజమైన గూగుల్ నానో బనానా అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇది యూజ్ చేయాలంటే గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేయాలి, అక్కడ నుంచి క్రియేట్ అని చెప్పేసి మనం ఇమేజ్ అప్లోడ్ చేయాలి కదా. ఇప్పుడు అట్లా కాకుండా గూగుల్ ఫొటోస్లో దీన్ని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. గూగుల్ ఫొటోస్లో మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే అక్కడ మీ గ్యాలరీలో ఫొటోస్లో ఏదైనా ఫోటో ఇచ్చేసి మీరు నానో బనానా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది గూగుల్ ఫొటోస్కి. నెక్స్ట్ మనకి యాపిల్ అండ్ గూగుల్ రెండు ఇప్పుడు EU మీద తిరగబడుతున్నాయి. EU ఏదో ఒక రూల్ పెడతా ఉంటుంది అండ్ అవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. యాపిల్ ఐఫోన్స్ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి ఉండదు ఇక్కడ మనకి, కానీ EU కంట్రీస్లో ఖచ్చితంగా ఎనబుల్ చేయాలి, వీళ్ళు కండిషన్ అలా పెట్టారు. సో వీళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ కూడా సైడ్ లోడ్ యాప్స్ అయితే వేసుకోవచ్చు. దీనివల్ల చాలా ప్రాబ్లం అయితే, సెక్యూరిటీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అది మీరు అర్థం చేసుకోరని చెప్పేసి యాపిల్ తిరగబడింది. దీనివల్ల సెక్యూరిటీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి స్కామ్లకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది, మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ మీరు పట్టించుకోవట్లేదని చెప్పేసి యాపిల్ తిరగబడింది. అండ్ రీసెంట్గా కొన్ని ఫీచర్ తీసుకోవాల్సింది యాపిల్ ఎయిర్పాడ్స్ Pro 3లో చూసుకుంటే మనకి ఈ ట్రాన్స్లేషన్ ఫీచర్ ఉంటుంది, లైవ్ ట్రాన్స్లేషన్. ఈ లైవ్ ట్రాన్స్లేషన్కి ఆన్ డివైస్ అయితే యూజ్ చేయాలి వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఇది ఎనబుల్ చేయలేదు, EU కంట్రీస్లో అయితే దీన్ని తీసుకురావట్లేదు. ఎందుకంటే ఇది ఎనబుల్ చేస్తే థర్డ్ పార్టీ యాప్స్ వీళ్ళు లోడ్ చేస్తున్నారు, వాటన్నిటికీ దీనికి యాక్సెస్ అయితే ఉంటుంది. సో మేము అది ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే మేము చాలా కష్టపడి ఈ ఫీచర్ అయితే తీసుకొని వస్తున్నాం. సో అందరికీ దీన్ని ఆన్ డివైస్ యాక్సెస్ ఇస్తే మాత్రం అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి యాపిల్ అయితే అది తీసేసింది. నెక్స్ట్ ఐఫోన్ మిర్రరింగ్ కూడా ఉంటుంది. ఐఫోన్ మిర్రరింగ్, మ్యాక్కి మనం ఐఫోన్ మిర్రర్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ కూడా EU కంట్రీస్లో ఉండదు. ఇది కూడా ప్రాబ్లం ఏంటంటే అది తీసుకొచ్చాం అనుకోండి మేము, ఇప్పుడు విండోస్కి కూడా మీరు ఇవ్వమంటారు కదా ఆ ఫీచర్ని, విండోస్కి మేము ఇవ్వలేము, అందుకే మేము ఈ ఫీచర్ కూడా వాళ్ళకి తీసుకురాలేదని చెప్పేసి చెప్తున్నాం. ఇట్లా చాలా ఫీచర్స్ EU కంట్రీస్లో ఉన్న వాళ్ళైతే మిస్ అయిపోతున్నారు మీ వల్ల, మీరు పెట్టే రూల్స్ వల్ల ఇవన్నీ వాళ్ళకి చాలా నష్టం చేకూరుస్తున్నాయి అని చెప్పేసి యాపిల్ అంటుంది. అండ్ గూగుల్ కూడా చాలామంది చాలా నష్టపోతున్నారు మీ రూల్స్ వల్ల. ఇప్పుడు గూగుల్ ఎలా అంటే మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏదైనా ట్రిప్ డేటా కొట్టామనుకోండి, ఇప్పుడు నేను ఎక్కడికైనా దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాం, ఆ డేటా కొడితే దుబాయ్లో మనకి ఫ్లైట్ టికెట్స్, ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఎంత నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి, హోటల్ బుకింగ్స్, ఎవ్రీథింగ్ అక్కడ మనకి ప్రైస్తో పాటు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ వాళ్ళకి ఉండదు, వాళ్ళకి చెక్ చేయడానికి ఉండదు అనమాట. దానివల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు, వాళ్ళు హై ప్రైజెస్కి వెళ్తున్నారు, హోటల్ కూడా హై ప్రైజెస్లో బుక్ చేసుకుంటూ ఉన్నారు. సో మీ ప్రజలు చాలా నష్టపోతున్నారు అని చెప్పేసి గూగుల్ చెప్తుంది. సో మొత్తం కలిపి అయితే గూగుల్, యాపిల్ అయితే EU మీద అయితే చూపండి అని చెప్పొచ్చు. సో వాళ్ళు పెట్టే రూల్స్ వల్ల వీళ్ళు ఒక యాక్ట్ తీసుకొని వచ్చారన్నమాట, 2022 నుంచి అది అమల్లో తీసుకొని వచ్చారు. యాక్ట్ పేరు వచ్చేసరికి డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. దీనిలో భాగంగా యూజర్ని సెక్యూర్గా ఉంచాలి, ప్రైవసీ ఉంచాలి, వాళ్ళు నచ్చిన పనులు చేయాలని చెప్పేసి వీళ్ళు ఏవో రూల్స్ తీసుకొస్తున్నారు. వీటి వల్ల వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది, లాభం జరగట్లేదు. నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజ్ గురించి జరుగుతూ ఉంటారు. OTTలో ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఘాటి వచ్చింది ప్రైమ్ వీడియోలో, సుందరకాండ జియో హాట్స్టార్లో ఉంది, సన్ ఆఫ్ సర్దార్ 2 నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ఒకవేళ మీరు థియేటర్లో చూడాలనుకుంటే ఇప్పుడు ఓజీ మేనియా నడుస్తూ ఉంది. వీటిలో మీరు ఏ సినిమా చూశారు, ఏది మీకు నచ్చింది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీకెండ్లో ఏది మీరు రికమెండ్ చేస్తారు. అండ్ మహావతార్ నరసింహ కూడా వచ్చింది, అది మంచి సినిమా, అది కూడా మీరు చూడవచ్చు, అది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ లోన్ ఇస్తుంటుంది. దేనికి లోన్ ఇస్తుంది అంటే మనం తినడానికి, ఫుడ్ తినాలనిపిస్తుంది మీకు, డబ్బుల్లో మీ దగ్గర, వీళ్ళు లోన్ ఇస్తారు, ఒక 2000 రూపాయలు అట్లా లోన్ ఇస్తారు. మీకు నచ్చిన యాప్స్ ఉంటాయి కదా, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఇన్స్టామార్ట్ కానీ, బ్లింకిట్ కానీ, ఇట్లాంటి వాటిలో మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఆర్డర్స్ పెట్టుకొని తర్వాత మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వేస్తారు, దాన్ని కట్టుకోవాలి మీరు. సో ఇట్లా వీళ్ళకి లాభం అయితే వస్తుంటుంది ఇంట్రెస్ట్ పైసలతో. ఒకవేళ మీరు లేట్ చేశారనుకోండి, డబ్బులు కట్టడం లేట్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది, ఎక్కువ లాభం వస్తుంది వాళ్ళకి. ఇట్లా ఈ కాన్సెప్ట్ అనమాట వీళ్ళది. ఇప్పుడు ఈ యాప్ని RBI క్లోజ్ చేయబోతుంది. రీజన్ ఏంటంటే వీళ్ళు ఫండ్స్ రేజ్ చేశారు, చాలా కంట్రీస్ నుంచి దగ్గర 930 crores వరకు ఫండ్ రేజ్ చేస్తారు. వీళ్ళు ఫండ్ రేజ్ చేసిన సరికి యాప్ డెవలప్మెంట్ కోసం రేజ్ చేసినట్టు చెప్పారు. దీనికి అన్ని పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, పబ్లిక్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు పబ్లిక్ దగ్గర నుంచి. సో దీనికి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ED అయితే ప్రెజెంట్ వీళ్ళ గురించి RBI కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో RBI అయితే ఈ యాప్ని క్లోజ్ చేయడానికి చూస్తుంది.
నెక్స్ట్ మన క్రిషా అని చెప్పేసి ఒక లేడీ తన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంది. నార్మల్గా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడుతుంటాం కదా మనం. సో ఇట్లా ఆర్డర్ పెట్టకుండా తను ఏం చేసిద్ది అంటే నార్మల్గా తన ఫేవరెట్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని తనకి ఇష్టమైన ఫుడ్ని ఫోన్ చేసి ప్యాక్ చేయమంటది. ప్యాక్ చేసిన తర్వాత ఊబర్ కానీ ఓలా కానీ బైక్స్ ఉంటాయి, వాటిని బుక్ చేసేసి అక్కడ నుంచి ఇంటికి డెలివరీ చేయించుకుంటది. అలా చేసినా కానీ చాలా వరకు మనీ సేవ్ అవుతుంది. నేను చాలా మనీ సేవ్ చేసుకున్నా ఇట్లా చేసి అని చెప్పేసి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని దాని కింద చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఇదే ఫుడ్ నేను వెళ్ళి అక్కడ తీసుకున్నాను అనుకోండి, బయట అక్కడికి వెళ్ళి పికప్ చేసుకుంటే రెస్టారెంట్లో ఇంత కాస్ట్ ఉంది, వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎంత కాస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో చూడొచ్చు, అక్కడ ఈ ఫుడ్ మొత్తం కాస్ట్ 810 రూపీస్ అవుతుంది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టి ఇంటికి రావడానికి 1473 రూపాయల దాకా అవుతుంది. అదే అమ్మాయి చెప్పిన దాని ప్రకారం పార్సల్ చేయించుకొని రైడ్ బుక్ చేసుకున్న 100-200లో ఇంటికి అయితే వచ్చేసి 400 రూపాయలు సేవ్ అయితే మాకు అన్నట్లుగా చాలామంది కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. సో వీళ్ళకి ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని చెప్పేసి, వర్షం పడితే రెయిన్ సర్ ఛార్జెస్ అని చెప్పి రకరకాల ఛార్జెస్ అని వేస్తాం, ప్యాకింగ్ ఛార్జెస్ అని, అవన్నీ కలుపుకొని ఎంత కాస్ట్ అయితే వేస్తారు. అక్కడ కాస్ట్కి మనకి ఇంటికి వచ్చే కాస్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. జొమాటో కానీ స్విగ్గీ ఇట్లా వాటిలో మీరు ఆర్డర్ పెడతారు. ఇది మంచి పడుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకల. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలు కదా, ప్రొడక్ట్స్ సెలవు. బాయ్.